Hello students, now we are going to explain about Hund's rule. Definition of Hund's rule. So definition koste electrons fill each orbital singly before pairing start. Orbital lo electrons అనేవి pairing start కాకముందే electrons అన్ని సింగిల్ గా ఫిల్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ ఒక p ఆర్బిటాల్ తీసుకున్నాం. సో p ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. p ఆర్బిటాల్ అంటే 3 షెల్స్ ఉంటాయి. ఇలా సో 6 ఎలక్ట్రాన్స్ ఎలా పడితే అలా ఫిల్ అవ్వకూడదు. సో దానికి ఒక రూల్ ఉంది, హుండ్స్ రూల్. ఎలక్ట్రాన్స్ ఫిల్ ఈచ్ ఆర్బిటల్ ఫస్ట్ లైక్ దిస్, దెన్ పేరింగ్. సో ఎలక్ట్రాన్స్ ఫిల్ ఈచ్ ఆర్బిటల్ సింగిల్గా ఫస్ట్ ఫిల్ అవ్వాలి, దెన్ పేరింగ్ స్టార్ట్, తర్వాత పేరప్ అవ్వాలి. సో దిస్ ఈజ్ హుండ్స్ రూల్. సో అనదర్ డెఫినేషన్, when electrons are filled into degenerate orbital. So degenerate orbitals అంటే ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ. ఆర్బిటాల్స్ అనేవి ఈక్వల్ ఎనర్జీగా ఉండాలి. సో ఇప్పుడు అది ఒకటి ఉంది కదా, సో ఈ 3 ఆర్బిటాల్స్ అనేవి ఈక్వల్ ఎనర్జీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ డీజనరేట్ ఆర్బిటాల్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇంటూ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఈచ్ ఆర్బిటాల్ సింగ్లీ ఫస్ట్. సో ఈచ్ ఆర్బిటాల్ అనేది ఎలక్ట్రాన్స్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తుంది. ఎలా? సింగిల్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ పేరింగ్ స్టార్ట్ అవుతాయి. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ కూడా ఎలా ఫిల్ అవుతాయి? అన్నీ కూడా ప్యారలల్గా ఉండాలి. అంటే ఇప్పుడు 3 ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇలా, ఒక ఎలక్ట్రాన్ కిందకి, ఒక ఎలక్ట్రాన్ పైకి ఇలా ఉండకూడదు. 3 కూడా ప్యారలల్గా ఫిల్ అవ్వాలి. తర్వాత ఆపోజిట్ స్పిన్తో పేరప్ అవ్వాలి. సో ఎలక్ట్రాన్స్ ఫిల్ ఈచ్ ఆర్బిటల్ సింగ్లీ ఫస్ట్ విత్ ప్యారలల్ స్పిన్ బిఫోర్ పేరింగ్ అక్కర్స్. సో డీజనరేట్ ఆర్బిటాల్స్ మీన్స్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్ని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటున్నాం, లైక్ ఎస్పీడిఎఫ్. సో సింపుల్గా చూస్తే ఎలక్ట్రాన్స్ డోంట్ లైక్ టు పేరప్ ఇమీడియట్లీ. ఎలక్ట్రాన్స్ అనేవి ఇమీడియట్గా పేరప్ అవడానికి ఇష్టపడవు. దానికోసం ఫస్ట్ డిఫరెంట్ ఆర్బిటాల్లో సింగిల్గా ఫిల్ అవుతాయి. సో దే స్ప్రెడ్ అవుట్ ఇంటూ డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఫస్ట్. సో ఆల్ దీస్ సింగిల్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ సమ్ సేమ్ స్పిన్. సో ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్, ఈ ఫస్ట్ ఫిల్ అయిన సింగిల్ ఎలక్ట్రాన్స్ అన్నీ సేమ్ స్పిన్ అంటే ప్యారలల్ స్పిన్తో ఉంటాయి. ప్యారలల్ మీన్స్ ఒకే సైడ్ అనిగా, ఒకేలాగా. సో ఆర్ సేమ్ స్పిన్. సో మొత్తానికి హుండ్స్ రూల్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్లో, ఆర్బిటాల్స్ అంటే ఏ ఆర్బిటాల్స్? డీజనరేట్ ఆర్బిటాల్. డీజనరేట్ ఆర్బిటాల్ అంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్. సో పి అంటే 3 ఉన్నాయి, అదే డి అంటే 5. సో ఇవన్నీ ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్, ఈ 5. సో మొత్తం ఇదంతా డి. సో డి అయినా కానీ ఒకవేళ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నా అన్నీ ఫస్ట్ సింగిల్గా ఫిల్ అవ్వాలి. All electrons have parallel spin or same spin. Then pairing start with opposite spin. సో ఫైనల్గా హుండ్స్ రూల్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ సింగిల్గా ఫిల్ అవ్వాలి, తర్వాత పేరప్ అవ్వాలి. దిస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ హుండ్స్ రూల్.